హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అజయ్ జోషి వర్క్స్. ఈరోజైతే నేను వాళ్ళ కోసం ఎగ్ కర్రీ చేస్తున్నాను. అదే గుడ్డు ఇగురు అంటారు కదా. ఒకసారి చూడండి అందరూ. ఫస్ట్ స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేద్దాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. 1.5 స్పూన్ కారం, అలాగే కొంచెం సాల్ట్. ఇప్పుడు నేను మిక్సీ చేసి పట్టుకున్న పేస్ట్ వేస్తున్నాను కర్రీకి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేస్తున్నాను. ఈ గ్రేవీ చిన్నది దగ్గరగా అయ్యాక ఎగ్స్ వేస్తాం ఫ్రెండ్స్. ఎగ్ కర్రీ అన్నాను కదండి, ఎగ్స్ ఉడకపెట్టాను, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను, ఒలుస్తున్నాను. చూడండి మీరు, మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు కొంచెం గ్రేవీ దగ్గరికి అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఇందులోని. చూడండి ఫ్రెండ్స్, ఇలా వండుకుంటే కర్రీ చాలా బాగుంటుంది, టేస్టీగా వస్తుంది. నాకైతే ఇలాగే తింటారు ఎగ్స్. నేను ఇలా వేస్తున్నాను. కొందరు ఎగ్స్ ఫ్రై చేసి వేసుకుంటారు కదా, అలా వేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. నేనైతే నాకు ఇలా ఇష్టం, ఇలా వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్గా కుక్ అయ్యే వరకు చూడండి ఫ్రెండ్స్. కుక్ అవ్వడం కోసం నేను క్లోజ్ చేసి మూత పెట్టినాను ఫ్రెండ్స్. కొత్తిమీర వేయడానికి కొత్తిమీర కట్ చేస్తున్నాను కర్రీలోకి. చూడండి ఫ్రెండ్స్, మనకి కొంచెం ఇలాగా దగ్గరికి వచ్చింది కర్రీ. నేనైతే ఎగ్స్ ఇగురు చేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, బాగా కుక్ అయింది కర్రీ. నేనైతే ఎలా చేస్తాను, అది మీరైతే ఎలా చేస్తారో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొత్తిమీర వేస్తున్నాం ఫ్రెండ్స్. కొత్తిమీర ముందే కట్ చేసుకుని చూపించాను కదా ఫ్రెండ్స్, దాన్ని వేస్తున్నాను. చూడండి,
చూడండి కర్రీ దగ్గరకు అయిపోయింది కదండి. ఒకసారి మళ్ళీ జస్ట్ ఇలా కలుపుతాను. చూడండి ఆల్రెడీ నేను కొత్తిమీర వేసాను, చూసారు కదా మీరు. మీరు నేను కర్రీ ఎలా చేసానో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని అనుకుంటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.